వర్షాలు పడేటప్పుడు నాటుకుంటే 3.5 4 సంవత్సరాల్లోని మొక్క చెట్టు కింద తయారైపోద్ది. జింజీరు మొక్క పేపర్కి ఎక్కువగా అందరూ రైతులు ఎక్కువ వేస్తారన్నమాట. కర్ర మెత్తదనం వస్తుంది. 4 సంవత్సరాల్లోనే మొక్క ఎంచి వర్షాలు పెరిగిపోయి చెట్లా తయారయ్యి పేపర్కి కటింగ్కి వచ్చేస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగ జింజీర్ మొక్క వేసుకొని సిల్వర్ కర్ర పంట అధికంగా వేసుకొని మంచి రాబడి అధిక ఆదాయం సంపాదించవలసిందిగా ప్రతి ఒక్క రైతుల్ని మరి కోరుతున్నాను. అలాగే జింజీరు మొక్క మాన కిందన కోసిన తర్వాత కూడా మానలో నుంచి కూడా వర్షానికి అదే మొక్క చిగురించి కూడా మళ్ళీ మొక్క కింద కూడా తయారైపోద్ది. ప్రతి ఒక్కరూ మరి జింజీర్ మొక్క అలాగే సూపర్ కోన్ మొక్కల్ని సెల్విడి కర్ర రకాలని జింజీర్ మొక్క సూపర్ కోన్ రకాలని రెండు రకాలని వేసుకొని అధిక దిగుబడి సాధించవలసిందిగా కోరుతున్నాను. పేపర్కి ఎక్కువగా సెల్విడి జింజీరు రకం అలాగే సూపర్ కోన్ 2 రకాలు ఎక్కువగా వాడతారు. ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగే జింజీర్ మొక్కల్ని అలాగే సూపర్ కోన్ మొక్కల్ని పెంచి 4 సంవత్సరాల్లోనే కటింగ్కి వస్తాయి. పేపర్కి రైతులకు మంచి ఆదాయం దిగుబడి సాధించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన నర్సీపట్నం నుంచి రాజమండ్రి పేపర్ మిల్కి ఎక్కువ వెళ్తాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఎక్కువగా సెల్యూడ్ కర్ర జింజీర్ మొక్కల్ని అలాగే సూపర్ కోన్ మొక్కల్ని అధికంగా వ్యవసాయం చేసి పేపర్కి అందించవలసిందిగా మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇలాగ అందిస్తే మనకు పేపర్ కూడా చదువుకున్న పిల్లలకు కానీ న్యూస్ పేపర్ కానీ దేనికైనా సరే పేపర్ చవకగా అది వస్తుంది. విదేశాల నుంచి మన